సుందరమ్యన అటవీ ప్రకృతి సోయగాలతో కళకళలాడే అందమైన అడవి. పూలు పరిమళాలు వెదజల్లుతూ చెట్లమీద తేనెతుట్టెలు పాటలు పాడుతుండేవి. ఇక్కడ అన్ని రకాల పక్షులు కలిసి ఉండేవి. కాకి, పిచ్చుక, కోయిల, తిత్తిరి, చిలుక, నెమలి, ఎన్నో రకాల పక్షులు. ఒకప్పుడు వీటన్నింటికి గొప్ప అనుబంధం ఉండేది. అడవి పక్షుల సంతోషానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే కాబోయే క్రిస్మస్ పండగ. పక్షులంతా సంబరాల కోసం ఎదురుచూస్తున్నాయి. అడవి నిండా అందమైన కాంతులతో, ఆకట్టుకునే వాతావరణంతో సజీవంగా మారిపోయింది. పచ్చని వృక్షాలు, పూలరాసులు ప్రకృతికే సరికొత్త శోభనిచ్చాయి. అందరి పక్షులు కలిసి ఒక సమావేశం పెట్టాయి. కాకమ్మ ముందుకు వచ్చి ఇలా చెప్పింది. మిత్రులారా, మన అడవిలో ప్రతి పండగను ఎంత ఆనందంగా జరుపుకుంటామో ఈసారి క్రిస్మస్ను మరింత ఘనంగా చేసుకుందాం. అందరి సహాయం అవసరం. పిచ్చుకలమ్మ లక్కవ్వ వెంటనే అంగీకరిస్తూ చెప్పింది. నిజమే, అందరికీ కృషి పంచితే మన పండగ మరింత అందంగా ఉంటుంది. అక్కడ ఉన్న చిలుక రామన్న చిలిపి క్వాళీతో ఇలా అన్నాడు. నా దగ్గర అందమైన పాటల కూర్పు ఉంది. అందరికీ నేర్పిస్తాను. పక్కనే ఉన్న నెమలి సుందరి అందంగా డ్యాన్స్ చేయడానికి ముందుకు వచ్చింది. ఇలా ప్రతి పక్షి ఏదో ఒకటి చేసే బాధ్యత తీసుకుంది. కాకమ్మ వృక్షాలను అలంకరించేందుకు సన్నాహాలు చేయడం. పిచ్చుకలమ్మ లక్కవ్వ అందరికీ గింజలు, తీపి పిండివంటలు పంచడం. చిలుక రామన్న అందరికీ పాటలు నేర్పించడం. నెమలి సుందరి అందమైన డ్యాన్స్ ప్రదర్శన చేయడం. తిత్తిరి పిల్లలు చిన్న చిన్న ఫ్లవర్ గార్లండ్లు తయారు చేయడం. పక్షులంతా ఎంతో ఉత్సాహంతో పనులు చేసుకుంటూ పండగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. క్రిస్మస్ పండగ రోజు వచ్చింది. సుందరమ్యన అడవి నిండు నవ్వులతో, సరికొత్త అందంతో మెరిసిపోతుంది. అందమైన కాంతుల కిరణాలు వృక్షాల మధ్యన సువర్ణమైన దారాల్లా మెరిశాయి. అడవి మధ్యలో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని పక్షులు తయారుచేశాయి. పూలతో, ఆకులతో, ప్రకృతి అందాలతో అలంకరించి ఒక అందమైన నక్షత్రాన్ని కూడా పైన పెట్టారు. పిచ్చుకలమ్మ లక్కవ్వ గింజలతో చేసిన తీపి వంటకాలను అందరికీ పంచింది. చిలుక రామన్న పాటలు పాడుతూ అందరికీ నృత్యానికి ఆహ్వానం పలికాడు. అందరి కళ్ళు నెమలి సుందరి పైనే ఉన్నాయి. తన నృత్యం చేస్తూ అందరినీ ముగ్ధులను చేసింది. చిన్న పక్షులంతా అల్లరి చేస్తూ క్రిస్మస్ పాటలు పాడుతూ ఆనందించారు. అప్పుడే ఓ పెద్ద గద్ద ఆకాశం నుంచి వచ్చి అడవిలోనికి దిగాడు. అందరిమీద తాపిగా చూస్తూ ఇలా అన్నాడు. ఈ క్రిస్మస్ సంబరం చాలా బాగుంది. కాని నాకు కూడా భాగం కావాలని ఉంది. అందరూ భయంతో చూసిన గద్ద ఇలా అన్నాడు. నన్ను ఎప్పుడు మోసగాడని అంటారు. కాని నాకు మీతో కలసి స్నేహం చేయాలనుంది. నన్ను ఆహ్వానిస్తే మీ సందడికి నా వంతు పాట పాడుతాను. అందరూ మిత్రపక్షులు గద్దను స్వాగతించి దాని పాడిన పాటను ఆస్వాదించారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే గద్ద పాట ఎంతో చక్కగా, హృదయంగా పాడింది. సుందరమ్యన అడవి క్రిస్మస్ పాటలతో, నృత్యాలతో, నవ్వులతో నిండిపోయింది. చివరకు అందరూ కలసి పెద్దగా ఇలా పాడారు. ఆ రోజు సుందరమైన అడవిలో పక్షులన్నీ స్నేహితులుగా మారిపోయాయి. గద్దకు కూడా ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. పక్షులంతా ఈ పండగను ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా చేసుకున్నారు. క్రిస్మస్ సంబరం ముగిసిన తరువాత కూడా సుందరమైన అడవి పక్షుల మధ్య సంతోషం నిలిచిపోయింది. పండగ సందర్భంగా అందరూ ఒకరికొకరు ఇచ్చిన ప్రేమ, స్నేహం అంతా పక్షుల మనసుల్లో ఆనందాన్ని నింపింది. కాని పిచ్చుకలమ్మ లక్కవ్వ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మిత్రులారా, ఈ క్రిస్మస్ చాలా అందంగా జరిగింది. కాని మనం మరొక మంచి పని చేద్దాం. ఒకరికొకరు మన ప్రేమ గుర్తుగా చిన్న చిన్న బహుమతులు ఇవ్వొచ్చు కదా అని లక్కవ్వ చిలిపిగా చెప్పింది. కాకమ్మ అంగీకరిస్తూ చెప్పింది. అవును, మన బహుమతులు పెద్దవి కావాల్సిన అవసరం లేదు. కాని మనం ఇవ్వబోయే వాటిని మనసారా, ప్రేమతో ఇవ్వాలిట్. పక్షులంతా ఈ ఆలోచనకు సంబరపడిపోయాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తయారుచేసి తమ మిత్రులకు అందించాలనుకున్నారు. కాకమ్మ తన చేతులమీద చెట్ల నుండి గులాబీ ఆకులు, పువ్వులను సేకరించి అందమైన గులాబీ పూల తివాచీ తయారుచేసింది. అది పిచ్చుకలమ్మ లక్కవ్వకి బహుమతిగా ఇచ్చింది. ఇది నీకు లక్కవ్వ. నీ చిరునవ్వులు ఈ పూలలాగే అందంగా ఉంటాయిట్. చిలుక రామన్న కాగితాన్ని తన తొండంతో కోసి అందమైన పాత కథల పుస్తకం తయారుచేశాడు. ఈ పుస్తకం నెమలి సుందరికి ఇచ్చాడు. సుందరి, నీకు కథలంటే ఇష్టం కదా? ఈ పుస్తకం నీకోసం. నెమలి సుందరి ప్రకృతి అందాలను సేకరించి పింక్ రంగు పువ్వు తయారుచేసింది. ఈ బహుమతి తిత్తిరి పిల్లలకు ఇచ్చింది. చిన్నారులారా, ఈ పువ్వు మీ అల్లరికి అందంగా ఒదిగిపోతుంది.
గద్ద అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఒక అందమైన చెక్కబొమ్మ తయారు చేశాడు. నా బహుమతి చిన్నపిల్లల కోసం. నన్ను కొత్త స్నేహితుడిగా అందుకున్నందుకు ఇది నా చిన్న త్రివీడుడ్. పిచ్చుకలమ్మ లక్కవ్వ తన చిటికెలతో చిన్న చిన్న విత్తనాల కుంపటిని తయారుచేసి కాకమ్మకి బహుమతిగా ఇచ్చింది. కాకమ్మ, నీ పని ఎంతో గొప్పది. నీకోసం ఈ విత్తనాల మెరుపుడ్. పక్షులంతా ఒకరికొకరు ఇచ్చిన బహుమతులు చిన్నవైనా అందులో నిండిపోయిన ప్రేమ పెద్దది. ఈ బహుమతులను అందుకుంటూ ప్రతి ఒక్క పక్షి సంతోషంతో నవ్వుతూ ఆనందించాయి. చిన్న పక్షులు నెమలి సుందరి పువ్వుల ఆన్ని తలపై పెట్టుకుని అల్లరి చేసేవి. కాకమ్మ ఇచ్చిన గులాబీ తివాచీ మీద పిచ్చుకలమ్మ సేద తీరింది. గద్ద ఇచ్చిన చెక్కబొమ్మకు తిత్తిరి పిల్లలు కేరింతలు కొడుతూ దానితో ఆడారు. అక్కడి చిలుక రామన్న పుస్తకాన్ని తీసుకుని అందరికీ కొత్త కథలు చెప్పడం ప్రారంభించాడు. అంతా కలసి మిత్రత్వం, ప్రేమ, ఆనందాలతో మరో కొత్త పేజీని క్రిస్మస్ సంబరంలో చేరుస్తూ ముందుకెళ్లారు.